సింహశతకము. నీ మీద కీర్తనల్ నిత్యగానము రమ్యముందింప నారదుడనుగాను సావధానముగ నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను బాల్యమప్పటి నుండి భక్తి నీ అందున గలుగనో ప్రహ్లాద గనుడగాను ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సీయును వ్యాసమునిగాను సాధుడను మూర్ఖమతి మనుష్యాదముడను ఈనుడను సొమ్మి నీవు నన్నేలుకునుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి. నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, సదా నీ కీర్తనలు పాడి నిన్ను మెప్పించుటకు నేను నారదుణ్ణి కాను. శ్రద్ధగా నీ చరణ పంకజములను పూజించి మెప్పు పొందుటకు ధరణి కాను. బాల్యము నుండి నీపై భక్తి కలిగి ఉండుటకు ప్రహ్లాదుణ్ణి కాను. నిన్ను గూర్చి వైభవముగా గ్రంథములు వ్రాయుటకు నేను వేదవ్యాసుని కూడా కాను. నేను కేవలం మంచివాణ్ణి, మందమతిని, మానవాధముణ్ణి, హీనుణ్ణి. నన్ను కరుణించి కాపాడు. పట్టు లేనివాణ్ణి, పట్టుదల మాత్రమే గలవాణ్ణి. మంచితనమే నా యోగ్యత, నీ వాడినని చెప్పుకొనుటే నా అర్హత. దిక్కులేనివానికి దేవుడే దిక్కు అని కదా సామెత అని ఈ పద్య భావం. ధన్యవాదం.